Folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ డిక్లరేషన్ ఫామ్ చాలా మంది కమెంట్ ద్వారా అడుగుతున్నారు, అసలు ఏంటి, ఎవరు అప్లై చేయాలి, A to Z చెప్పండి అన్న అని. సో ఈ వీడియోలో షార్ట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేద్దాం, లాగ్ కూడా ఉండదు. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. దానికన్నా ముందు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. సో ఏపీ ఎంసెట్ మనకి తెలిసిన విధంగానే ఇంటర్ వెయిటేజ్ 25% ఉంది. సో దానికోసం డిక్లరేషన్ ఫామ్ అయితే విడుదల చేసింది గవర్నమెంట్. స్క్రీన్ మీద ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి డిక్లరేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీరు ఇక్కడ రీడైరెక్ట్ అవుతారు. ఏపీ బోర్డ్ ఇంటర్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే ఏమీ అప్లోడ్ చేయవసరం లేదు. ఎవరైతే ఏపీలో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే చేయవసరం లేదు. మిగతా వాళ్ళు లైక్ తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళైతే ఇక్కడ మీ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ అయితే ఫిల్ చేయాలి. చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, ఇక్కడ హాల్ టికెట్ నంబర్ ఉంది కదా, క్వాలిఫైయింగ్ నంబర్ అంటే మనకైతే ఇంటర్ది వేయాల్సి ఉంటుంది, మీ మొబైల్ నంబర్ ఇచ్చేసేయాలి యథావిధిగా. సో ఇది చేయడం వల్ల మనకి ఎవరైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి 25 మార్క్స్ అయితే వెయిటేజ్ అయితే ఉండబోతుంది. అండ్ ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా, ఇట్ మే బి ఏపీ ఎంసెట్ ఇంకెవరైనా సప్లీ విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. దాని మీద అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది, ఎందుకంటే క్వాలిఫైడ్ కాదు కాబట్టి. మనకైతే ఎవరైతే రీవెరిఫికేషన్ జరగాక పాస్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు సప్లీ రాస్తున్నారో వాళ్ళకైతే డౌట్. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి.